హైదరాబాద్లో కనిష్ట ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిలో పడిపోయాయి. చాలా చోట్ల ఉష్ణోగ్రతలు సింగిల్ డిజిట్కే పరిమితమయ్యాయి. కొన్ని ప్రాంతాల్లో అత్యల్పంగా 7.1 డిగ్రీలు నమోదవుతున్నాయి. రానున్న రోజుల్లో చలి తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. హైదరాబాద్ లో చలి తీవ్రత విపరీతంగా పెరిగిపోతోంది. దాదాపు 6 ఏళ్ల తర్వాత రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు పడిపోయాయి. ఉదయం రాత్రి వేళల్లో చలి తీవ్రత ఎక్కువగా ఉంటుంది. ఉదయం నుంచే చల్లటి గాలులు మొదలవుతుండగా సాయంత్రం 6 గంటల తర్వాత చలి తీవ్రత క్రమక్రమంగా పెరిగిపోతోంది. దీంతో నగరవాసులు గజగజా వణికిపోతున్నారు. హైదరాబాద్ లో 6 ఏళ్ల తర్వాత ఈ స్థాయిలో చలి భయపెడుతోంది. పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 10 డిగ్రీల లోపే నమోదయ్యాయి. మౌలాలి, హెచ్సియు ప్రాంతాల్లో అత్యల్పంగా 7.1 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కాగా బీహెచ్ఈఎల్లో 7.4, రాజేంద్ర నగర్ లో 8.2 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. అటు చాంద్రాయణగుట్ట, కుకట్పల్లి, గోల్కొండ, సఫిల్గూడ, హయత్ నగర్, ఉప్పల్, మల్లాపూర్, ఆదర్శ్ నగర్ ప్రాంతాల్లో 13 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదైనట్లు అధికారిక లెక్కలు స్పష్టం చేస్తున్నాయి. నవంబర్ 18 మనకి కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవడం జరిగింది. అలా ఫస్ట్ వీక్ లాస్ట్ వీక్లో నమోదైన తర్వాత మళ్ళీ డిసెంబర్ ఈ యొక్క సెకండ్ వీక్లో మళ్ళీ మనకి నమోదవుతున్నాయి. క్రమేపీ మళ్ళీ ఎప్పుడైతే మనకి బంగాళాఖాతంలో అల్పపీడనాలు ఫామ్ అయినప్పుడు మాత్రం సాధారణ స్థాయికి వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. బట్ జనవరికి వచ్చేసరికి 1-2 రోజుల మినహా తక్కువ అన్ని రోజులు కూడా మనకి సాధారణ స్థాయిలోనే ఈ యొక్క కనిష్ట ఉష్ణోగ్రతలు కొనసాగే అవకాశం అయితే కనిపిస్తుంది. ఈ సమయంలో ఆరోగ్యపరంగా జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు అలర్ట్ చేస్తున్నారు. ముఖ్యంగా వృద్ధులు, చిన్నపిల్లల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు. కామన్ గా వచ్చే జలుబు తర్వాత అలర్జీ, ఆస్తమా, పెద్ద పెద్ద జబ్బులు ఈ చలికాలంలో రక్తనాళాలు కుచించుకుపోవడం వలన కాంట్రాక్ట్ అవుతాయి. కుచించుకుపోవడం వలన హార్ట్ అటాక్లు, పక్షవాతాలు కూడా వాటి తాలూకా ఇన్సిడెన్స్ చలికాలంలో ఎక్కువ ఉంటుంది వేసవికాలం కంటే. దానికి తగ్గ జాగ్రత్తలు ఆహార పదార్థాల్లో కొవ్వు శాతం తక్కువగా ఉండేటట్టు, అలాగే బాడీని ఎప్పుడు కూడా వేడిగా ఉంచుకోవాలి. ఉలెన్ కోట్స్, మాస్క్స్, అలాగే హెల్మెట్స్, క్యాప్స్ ఇవన్నీ ధరించాలి. పిల్లల్ని వేడి ప్రదేశాల్లో ఉంచాలి. బయటికి వెళ్ళినప్పుడు తగు జాగ్రత్తలు తీసుకోవాలి. హైదరాబాద్ లో పాటు తెలంగాణ వ్యాప్తంగా మరికొద్ది రోజుల పాటు ఇదే పరిస్థితి కొనసాగే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు.